ఎల్లిపాయ కారంలో ఈ ఏరులను తీసుకొచ్చి బాగా దంచి వేస్తారు. ఫస్ట్ ముద్ద, రెండో ముద్దలో, మూడో ముద్దలో అలా పెడతారు. పెట్టిన తర్వాత ఏమైందంటే వేడి అమాంతంగా పెరుగుతుంది శరీరంలో. అంతకుముందు శరీరం అనేది వాళ్ళకి ప్రసవం అయిన తర్వాత శరీరం మొత్తం లూజ్ అవుతుంది, చల్లబడిపోతుంది, లూజ్ అయిపోద్ది. శరీరం బాగా లూజ్ అయిపోయి మామూలుగా కట్లు కడతారు, నడుం కట్లు అన్ని కడతారు. అయితే అప్పుడు ఆ టైంలో ఇది కట్టడం వల్ల భయంకరమైన వేడి అవుతుంది. ఇది వేడికి సంబంధించిన మూలిక. 40 రోజులుగా వాడితే వాడు మందు జోలు బాడీగా. అసలు మందు అంటే కూడా దగ్గర కూడా నీడు బెస్ట్ రెమెడీ అని అంటారు మందు తాగే వాళ్ళకు. తాగేవాడు 40 రోజులు ఈ మొక్క వాడితే మందు తాగినాడంటే ఇంకా ఛాలెంజే. అసలు ఇది ముందు ఇది వాడు 40 రోజులు వాడితే ఇంక వాడు మనగాడే. చికెన్ గునియా రోగాలు వచ్చి చాలా మంది ఇబ్బంది పడి ఆ నొప్పులకు చాలా మంది మందు వాడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. దానికి కూడా నెంబర్ 1గా పనిచేస్తుంది. చికెన్ గునియా నొప్పి వచ్చి కాళ్ళు చేతులు పిక్కల మొత్తం పట్టుకుంటాయి, నైటు పగల పట్టుకుని అల్లాడుతుంటారు. నైట్ అయితే దేవుడు ఉన్నాడో లేదో మాకు అని బాధపడుతుంటారు. అవునండి. అక్కల కర్ర అంటారు. ఇగో ఇట్లా వేర్లతో సహా తీసుకోవాలా? ఏర్లే కావాలి. అక్కల కర్ర ఏర్లు ఉన్నాయి చూసావా? ఏర్లు ఏర్లతో అక్కలకర్ర అంటారు. ఈ అక్కలకర్ర ప్రయోగం అట్లా కాదు. దేనికి వాడతారు? అక్కలకర్ర ప్రయోగాలు చాలా ఉంటాయి. ఇలా పువ్వు కూడా ఉంటుంది. పువ్వు చూసా? పసుపు వర్ణంలో ఉంది. పువ్వు, ఆకు, ఏర్లు. దివ్య ఔషధం అంటారు దీన్ని. ఇవి ఔషధ మొక్కలలో చాలా ప్రసిద్ధమైన మొక్క ఇది అక్కలకర్ర. దీనికి అక్కలకర్రేనా వేరే పేరు ఏదైనా ఉందా? సంస్కృతంలో ఉన్నది పేరు. అంటే మనకేంటంటే మన ప్రాంతంలో ఎక్కువగా అక్కలకర్ర అంటేనే నోటేడు ఉంటుంది అందరికి. అక్కలకర్ర అంటేనే నోటేడు. ఈ అక్కలకర్రకు ఉన్న ఉపయోగాలు, ఒక ప్రాణం పోయిన ప్రాణం కూడా తిరిగి రావాలంటే అక్కలకర్ర ఉండాలి. ఈ అక్కలకర్ర ఒక ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 సంవత్సరాలు కూడా కొంతమంది పిల్లలకు ఉంటది వయసు, చిన్నపిల్లలకి వాళ్ళకి మాటలు కూడా రావు సరిగా. దద్ద అంటే వాళ్ళు కొట్టుకుంటారు, మొక్కుతుంటారు, గుళ్ళకి వెళ్తుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు, మా పిల్లగా మాటలేదంటారు. ఇదే అక్కలకర్ర ఏరుని బాగా మంచిగా దొంచేసి మెత్తటి చూర్ణం చేసేసి మంచి పుట్టక దీన్ని తీసుకొచ్చి ఒక 40 రోజులు వాడామనుకో, మామూలుగా అది ఏమంటారంటే గంధర్వ స్వరం అంటారు కదా, అలాగా ఈ గంధర్వ స్వరం రావడం కారణం ఏంటంటే ఈ అక్కలకర్రే. ఇంకోటి ఏంటంటే చాలా మంది అక్కలకర్ర గురించి తెలియదు, అసలు నిజమైన అక్కలకర్ర ఎవరు చూసుంటారు కూడా. ఎందుకు చూసిండ్రా అంటే వాళ్ళు పోతారు, కొట్లో పోతారు, 1/4 కేజీ చెటాకు తీసురా, 100 గ్రాములు తీసురా, 10 గ్రాములు తీసురా అని చెప్పి తీసుకుంటారు. ఇలా ఉంటుంది అనమాట. దగ్గరగా చూడండి మీకు అర్థం అవుతుంది. పూలు ఇలా వస్తాయి, పూలు ఆకు ఇలా ఉంటుంది. దీని ఆకు వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి మిత్రులారా. ఇది అసలైన అక్కలకర్ర అంట. భవానీ స్వామి గారు చెప్తున్నారు. దీని వేరు వ్యవస్థ అంతా ఇలా వస్తుంది. ఇలా సమూలంగా వేర్లతో సహా తీసుకోవాలి. అక్కలకర్రని చాలా వరకు పచార కొట్లో కొంటున్నారు, కానీ నిజమైన అక్కలకర్ర దొరకలేదు. అందుకని దానివల్ల ఏమైందంటే చాలా మంది మందు వాడటం, అంటే మేము అక్కలకర్ర వాడామండి అని చెప్తున్నారు చాలా మంది. దానివల్ల ఉపయోగం ఎంతవరకు ఉందంటే ఏమంటే మేము నెల వాడాము, 2 నెలలు వాడాము, 3 నెలలు వాడాము అంటున్నారు, కానీ ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది నాన్నగారు. ఉపయోగం తెలియట్లేదు వాళ్ళకి. ఈ అక్కలకర్ర ఒకటని కాదు, చాలా మందికి పెళ్ళైన తర్వాత చాలా మందికి ఇబ్బంది ఉంటుంది. మామూలుగా సంసార పక్షంలో చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. శరీరము సలవ చేరి అనేకమైన తింట్లు తింటున్నారు కదా. అప్పుడు జంక్ ఫుడ్ తినడం వల్ల యవన కృతులు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఈ అక్కలకర్ర ఏరును బాగా మంచిగా బాగా పౌడర్ చేసుకొని, అంటే డ్రై ఎండబెట్టి పౌడర్ చేసుకొని తాగాలి.
ఎండబెట్టి పొడి చేయాలా లేదంటే ఎలాగ స్వామివారు? ఎండబెట్టాల్సిందిగా. అంటే నీడలోనా ఎండలోనా? ఎండబెట్టాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ అక్కల కర్రని మనం దైవంగానే భావించాలి. ఎందుకంటే చాలా వరకు దొరకట్లేదు అక్కల కర్ర, ఎక్కడికక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేము ఉన్నాము ఈ అడవిలోకి వచ్చి తీసుకెళ్తున్నాము. ఇంత అడవిలోకి రావాలంటే ఎవరైనా కష్టమే కొద్దిగా. అట్లా అక్కల కర్ర పక్షవాతం నొప్పులు వచ్చి చాలా మంది పక్షవాతం వచ్చి మూల పడిపోతారు. వాళ్ళకి మందే లేదంటారు. అవును, మందే లేదని చెప్పేసి వాళ్ళని చాలా రకాలుగా చూస్తున్నాం. మేము పక్షవాతం వచ్చిన వాళ్ళు మేము చాలా మంది చూస్తున్నాం. మాకు అన్ని సంవత్సరాల నుంచి ఉందండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఉందండి అంటారు. పక్షవాతానికి ప్రధానమైన మందు ఏదంటే అక్కల కర్ర. అక్కల కర్ర కింద ఒక 3 నెలల కింద వాడితే యథాస్థితికి వచ్చేస్తాడు మనిషి. అంటే ఈ పూర్వంలో ఎలా ఉన్నాడో అలా ఉంటాడు. ఇది మహాసిద్ధులు శరక మహాముని వారు ఈ అక్కల కర్ర గురించి ఒక మంచి ఒక గ్రంథం రాశాడు శరక మహాముని వారు. అంటే ఇప్పుడు పడిపోయి సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళకి కూడా రికవరీ అవుతారా? కొంతమంది నడవలేరు పక్షవాతం వచ్చి. ఈ ఒక్క అక్కల కర్ర ఏర్లు పొడి ఇంకా కొన్ని దివ్యమైన ఔషధాలు ఉన్నాయి. ఔషధాలు ఇవన్నీ కలిపి చక్కగా పొడి చేసి ఇస్తే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఎక్కువగా ఉన్న వారికి వాడారనుకోండి రికవర్ అవుతారు. చాలా మందికి చికెన్ గున్యా రోగాలు వచ్చి చాలా మంది ఇబ్బంది పడి ఆ నొప్పులకు చాలా మంది మందు వాడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. దానికి కూడా నెంబర్ 1గా పనిచేస్తుంది. చికెన్ గునియా నొప్పి వచ్చి కాళ్ళు చేతులు పిక్కల మొత్తం పట్టుకుంటాయి. నైటు పగల పట్టుకుని అల్లాడుతుంటారు. నైట్ అయితే దేవుడు ఉన్నాడో లేదో మాకు అని బాధపడుతుంటారు. అవునండి, మొన్న కరోనా ఇంజక్షన్లు చేయించుకున్నప్పుడు కూడా ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఇప్పుడు కొంతమంది ఆ నొప్పులతో అల్లాడుతున్నారు. మరి వాటికి ఏమైనా ఉపయోగపడిద్దా? బ్రహ్మాండంగా ఆ నొప్పులు కూడా తగ్గుతాయి అంటారా? అలాంటి నొప్పులైనా కానీ తగ్గించిద్ది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బాల్యంలో చిన్నపిల్లలు ఉన్నారు కదా, నత్తెపోతుంది. ఇప్పుడు మామూలుగా ఎక్కువగా తాగుతూ ఉంటారు. తాగి ఇళ్లలో భార్యను నానా విధంగా టార్చర్ చేస్తుంటారు. వాళ్ళకి సంబంధించినప్పుడు కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది. వాళ్ళకి 40 రోజులుగా వాడితే వాడు మందు జోలు బాడీగా. అసలు మందు అంటే కూడా దగ్గరికి కూడా నీడు బెస్ట్ రెమెడీ అని అంటారు. మందు తాగే వాళ్ళు తాగేవాడు 40 రోజులు ఈ మొక్క వాడితే మందు తాగినాడంటే ఇంకా ఛాలెంజే. అసలు ఇది ముందు ఇది వాడు 40 రోజులు వాడితే ఇంక వాడు మనగాడేగా. ఇంకా దాని మందు జోలు కాదు కదా, ఆ మందు చూసి ఆ చుట్టుపక్కల కూడా ఉండడు, వెళ్ళిపోతాడు. అది నెంబర్ 1 అనమాట. ఈ మందు మానేయడంలో నెంబర్ 1 మొక్క. ఈ మొక్కని మనం ఒక దైవ ఔషధంగా భావించాలి. మా శ్రీశైలం శ్రీ బాలా సిద్ధిపీఠం తరఫున మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి అడవి ప్రాంతాలలో ఉండి చక్కగా ఎన్నెన్నో మొక్కలని ఔషధాలని కనిపెట్టి మా పూర్వీకులు ఇచ్చిన విధానాన్ని మేము ఆచరిస్తూ ఇప్పుడు కూడా వైద్యపరం మీద మాకు దృఢమైన విశ్వాసంతో అందించాలని, చాలా మందికి సేవా కార్యక్రమం చేయాలని మేము ఈ దృఢమైన ప్రయత్నాలు చేస్తున్నాం. పూత, ఆకు, ఏరు అన్ని పనిచేసేది ఈ అక్కల కర్ర అనేది ఔషధము, దివ్యమైన ఔషధము. దీన్ని సేకరించడమే ఓ పెద్ద గొప్ప విషయం. ఓం నమః శివాయ. చెప్పండి, ఇంకేమో సందేహాలు ఉన్నాయా మీకు? నాన్నగారు, ఇంకొక చిన్న విషయం. ఇప్పుడు చిన్నపిల్లలకి మగవాళ్ళకి చెప్పారు, మరి స్త్రీ మాతృమూర్తి, మరి ఆడవాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడిద్దో చెప్పలేదండి. అంటే అమ్మా దీని ఒక ఇలువలు వాళ్ళకి ఆల్రెడీ ఇంత పూర్వంలో మంత్రస్నానాలు ఉండేవాళ్ళు, పురుడు పోసే మంత్రస్నానాలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ ఔషధం వాళ్ళకి బాగా తెలుసు. చాలా వరకు వాళ్ళు ఏం చేశారంటే అక్కల కర్ర అనగానే మంత్రస్నానానికి ఎమ్మట తెలిసిపోద్ది. ఓహో, పురుటి నొప్పులు ఉన్నాయి. పురుటి నొప్పులు అంటే సామాన్యమైనవి కాదమ్మా. ఆ పురుటి నొప్పులు అప్పుడు ఈ అక్కల కర్రను తీసుకొస్తారు. బాగా చక్కగా తీసుకొచ్చి సమూలంగా దొంచేసేసి వాళ్ళకి చిన్నుల్లిపాయ కారం పెడతారమ్మా. దంచి చిన్నుల్లిపాయ కారం పెడతారు. ఒక వారము లేదా 10 రోజులు 15 రోజులు చిన్నుల్లిపాయ కారం పెడతారు. అంటే దీన్ని దంచి రసం తాపుతారా వాళ్ళకి? ఆ చిన్నుల్లిపాయ కారంలో ఈ ఏరులను తీసుకొచ్చి బాగా దొంచి వేస్తారు. ఫస్ట్ ముద్ద, 2వ ముద్దలో, 3వ ముద్దలో అలా పెడతారు. పెట్టిన తర్వాత ఏమైందంటే వేడి అమాంతంగా పెరుగుతుంది శరీరంలో. అంతకుముందు శరీరం అనేది వాళ్ళకి ప్రసవం అయిన తర్వాత శరీరం మొత్తం లూజ్ అవుతుంది.
చల్లబడిపోతుంది. లూజ్ అయిపోద్ది, శరీరం బాగా లూజ్ అయిపోయి ఉమ్. మామూలుగా కట్లు కడతారు, నడుం కట్టు అన్ని కడతారు. అయితే అప్పుడు ఆ టైంలో ఇది కట్టడం వల్ల భయంకరమైన వేడి అవుతుంది. ఇది వేడికి సంబంధించిన మూలిక ఇది. శరీరంలో వేడి తత్వానికి సంబంధించిన మూలిక ఇది. ఆ చేయంగానే వాళ్ళకి ఏమైందంటే కొత్తగా అంటే ఒక శరీరంలో ఉన్న నొప్పుల్ని తీసేసి కొత్త శరీరం మీద వచ్చిందనే అనుభూతి కలుగుతుంది వాళ్ళకి. ఎక్కువగా ప్రసవమైన ఆడవారు ఈ యొక్క ఏరుల్ని సేకరించుకొని, అంటే వాళ్ళు ఈ ఎవరైతే కానుపులు చేస్తారో కానుపులు అమ్మలని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నిల్లిపాయల్లో దంచేసి ఒక 10 రోజులు ఇస్తారు. ఇస్తే ఆ నొప్పులు కూడా చాలా వరకు తగ్గుతాయి అమ్మా. ఓన్లీ ఇది పురుటి వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది, ఆడవాళ్ళకి చికెన్ గునియా నొప్పులకి అన్నిటికీ పనిచేస్తుంది. స్త్రీలకి ప్రత్యేకంగా మీరు అడిగారంటే ప్రత్యేకానికి సంబంధించిన విషయం ఏందనేది చెప్పాను అనమాట. సరే నాన్నగారు, సమయంలో వాళ్ళకి చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పాను అనమాట. సరే నాన్నగారు.